यदि गोल न होइतो तबे की होइतो कि मोने धरितं दे। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण। మీ అందరికీ వీరుల కార్యక్రమంలో గౌరలీలకు స్వాగతం. మనం ఇంతకు ముందు వరకు గౌరలీలలో బాల్యలీలలు మనం చర్చిస్తున్నాం. బాల్యలీలలో భాగంగా చైతన్య మహాప్రభు ఎవరినైతే ముద్దుగా నిమాయ్ అని పిలుచుకుంటున్నారో నిమాయ్ యొక్క బాల్యలీలలు చాలా చర్చించాం. దాంట్లో భాగంగా ఇంకొన్ని మనం చర్చిద్దాం. నిమాయ్కి ఒక అన్నగారు ఉండేవారు. ఆయన పేరు విశ్వరూపుడు. నిమాయ్ ఎంత అల్లరి పిల్లవాడో విశ్వరూప్ అంత నెమ్మదస్తుడు. ఈయనకంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉండి ఉంటాడు. 12 సంవత్సరాలు. సో విశ్వరూపు కూడా భగవంతుని యొక్క అంశమే కాబట్టి, బలరాముని యొక్క అంశం అని చెప్తాను కాబట్టి ఆయన కూడా చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా ఉండేవాడు. ఎప్పుడు కూడా నెమ్మదస్తుడిగా ఉండడం చేత ఆయన అందరి చేత ఆకర్షించబడేవాడు. అందరికీ ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం, చాలా గౌరవం ఇవన్నీ ఉండేవి. విశ్వరూపుడు తన తమ్ముడు అయిన విశ్వంభరుడు లేదంటే నిమాయ్ యొక్క అల్లరి చేష్టలు చూసి
ఆశ్చర్యపోతుండేవాడు ఎప్పుడు కూడా. అనుకునేవాడట, ఈయన ఇంత అల్లరి చేస్తున్నాడు, ఇంత అల్లరి చేయడానికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతో మంది పిల్లలు అల్లరి చేస్తున్నారు, కానీ ఈయన చేసే అల్లరి దివ్యమైంది. అంటే ఎవరు చేయలేని అల్లరి చేస్తున్నాడు. అంతేకాకుండా ఈయన చేసే అల్లరికి ఎవరు కూడా విసిగెత్తడం లేదు. వాళ్ళు ఓకే, మా నాన్నగారికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నా సరే, వాళ్ళ దాంట్లో కూడా ప్రేమ అన్నది ఉంటుంది. అంచేత వీళ్ళకి ఈయన ఏదో కొత్త ఒక దివ్యైన పురుషుడై ఉంటాడు. ఈయన చేష్టలు కానీ, ఈయన చేసే పద్ధతి కానీ ఇవన్నీ చూస్తుంటే సాధారణ మానవుడు చేసేలాగా లేదు. తప్పనిసరిగా ఈయన చేసిన చేష్టలు అన్నిటికీ కృష్ణుని యొక్క చేష్టలకి నాకు గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు, ఈయన చూసినప్పుడల్లా నాకు బాలగోపాల్ గుర్తుకొస్తున్నాడు. ఒకవేళ ఆయనేనేమో అని ఎప్పుడూ అనుకుంటుండేవాడు, కానీ ఏనాడు కూడా తనలో ఉన్న మనసులో ఉన్న మాటను బయటికి ఎవరికి చెప్పుకోలేదు. సో ఆ విధంగా ఒక రకంగా నిమాయ్ యొక్క నిజమైన ఐడెంటిటీని ఆయన కొంతవరకు పసిగట్టగలిగాడు. అయితే ఈ విశ్వరూపు ఎప్పుడు కూడా భక్తులు వైష్ణవుల సాంగత్యంలోనే ఉంటుండేవాడు. ప్రత్యేకించి అద్వైతాచార్య ఇంటి దగ్గరే ఉంటుండేవాడు ఎక్కువగా. ఎందుకంటే ఆ సమయంలో అద్వైతాచార్య ఒక్కడే ఈ వైష్ణవులకు అందరికీ హెడ్గా ఉండేవాడు. వాళ్ళ ఇంటి దగ్గరే సత్సంగాలు, ఈ భాగవత చర్చ, భాగవత సత్సంగం ఇవి జరుగుతూ ఉండేవి. అంచేత వైష్ణవులు అందరూ అక్కడ గుమ్ముగూడి అక్కడ చర్చించుకుంటునేవారు. సో విశ్వరూపుడు ఎప్పుడు కూడా వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉన్నంతసేపు వాళ్ళ ఇంట్లో ఉన్న శాలిగ్రామ్స్ అనే రూమ్లోనే కూర్చునేవాడు. భాగవతం చదువుకుంటుండేవాడు. మధ్యాహ్నం సమయంలో వెళ్ళి గంగాని స్నానం చేసుకొని అట్నుంచి అటు అద్వైతాచార్య ఇంటికి వెళ్ళిపోయేవాడు. అద్వైతాచార్య ఇంటి దగ్గరే ఇంకా భక్తులతో చర్చించుకుంటూ రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రికి వచ్చి ఇంటికి వచ్చి పడుకునేవాడు. ఇది దాదాపుగా ఇది దినచర్య. కొన్నిసార్లు ఆ చర్చ్ లేట్ నైట్ వరకు వెళ్ళిపోయేది, భాగవత చర్చ. అయితే కొన్నిసార్లు అక్కడే పడుకుని పోయేవాడు అలాగా. అయితే ఈయన విశ్వరూపు ఇచ్చే వివరణలకి, విశ్వరూపు చెప్పే ఈ భాగవత క్లాసులకి అందరూ మంత్రముగ్ధులు అయిపోయేవారు. ప్రత్యేకించి అద్వైతాచార్య ఒళ్ళు పులకరించిపోయి నాట్యం చేస్తుండేవాడు, ఆహాకారాలు పడుతుండేవాడు. ఆయన ఇచ్చిన వివరాలకి, అదే విశ్వరూపుడు ఇచ్చే వివరణకి, అందరు గూఢార్థాలకి వాటికి విని ఈయన ఊహా అని చెప్పి ఆహాకారాలు పడుతుండేవాడు అద్వైతాచార్య. సో ఈ విధంగా వైష్ణవులందరూ కూడా ఈ విశ్వరూపుడు ఇచ్చే వివరాలకి ఎంత మంత్రముగ్ధులైపోతుండేవారు, ఎంత ఆకర్షితులైపోయి రోజు అక్కడికి వచ్చేస్తుండేవారు ఈ నుంచి వినడానికి. సో అలాగా ఎప్పుడు కూర్చుంటే కొన్నిసార్లు భోజనానికి కూడా వచ్చేవారు కాదు. అప్పుడు సచిమాత నిమాయిని పిలిచి, నిమాయ్ వెళ్ళి అన్నయ్యని పిలుచుకుని రా అని చెప్పి పంపించేది. పంపిస్తే నిమాయ్ వెళ్ళేవాడు. వెళ్ళి బ్యాక్ని వెనకాల నుంచి వెళ్ళి దోతి పట్టుకుని లాగి, అన్న అమ్మ పిలుస్తుంది రా అని చెప్పి వస్తున్నవాడు. కాకపోతే వైష్ణవులందరూ కూడా ఈయన యొక్క
విశ్వరూపుడు ఇచ్చే వివరణకు మంత్రముగ్ధులు అయిపోయేవారు. కానీ ఈ నిమాయి యొక్క అందాన్ని చూసి వాళ్ళు ఇంకా మైమర్చిపోయేవారు, స్తబ్దులైపోయి ఉండేవారు. వాళ్ళు తేరుకొని మామూలు లోకంకి వచ్చేటప్పటికల్లా నిమాయి విశ్వరూపు ఇద్దరు కూడా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయేవారు. అలా 2-3 సార్లు జరిగిన తర్వాత అద్వైతాచార్య అనుకునేవాడు, ఎవరి కుర్రవాడు వచ్చిన ప్రతిసారి మమ్మల్ని అందరు మంత్రముగ్ధులు చేసేస్తున్నాడు, మేము తేరుకునే లోపే వెళ్ళిపోతున్నాడు. ఎవరికి ఇంత శక్తి ఉంది? ఎందుకంటే అద్వైతాచార్య మామూలు మనిషి కాదు, మహావిష్ణువు యొక్క అంశం, మహావిష్ణు యొక్క అవతారం. అటువంటి వ్యక్తిని మంత్రముగ్ధం చేయగలిగాడు అంటే సామాన్యత అయ్యే పని కాదు అది. అంచేత ఆయన అనుకునేవాడు, ఖచ్చితంగా నా స్వామి వచ్చి ఉంటాడేమో, తప్ప ఇంకెవరు కూడా నన్ను ఇంతగా ఆకర్షించలేరు అని అనుకుంటుండేవాడు. కానీ ఈయన దొరికేవాడు కాదు. వాళ్ళు వచ్చి తేరుకొని నిమాయితో మాట్లాడదాం అనుకునే లోపే నిమాయి వెళ్ళిపోతుండేవాడు. సో ఈ విధంగా అద్వైతాచార్య, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరికీ కూడా నిమాయి చిన్న దర్శనం ఇస్తుండేవాడు. అయితే ఈయన పెళ్ళేడు వచ్చింది ఎవరికి? విశ్వరూపుకి. కానీ ఆయన ఎటువంటి ఆకర్షణ చూపించలేదు భౌతికమైన వస్తువుల మీద కానీ, భౌతిక విషయాల మీద కానీ. ఎప్పుడు చూసినా ఆ ఉదయమంతా శాలిగ్రామం వర్షిప్, అక్కడ భాగవతం పాట చదవడం, మధ్యాహ్నం నుంచి భక్తుల సంరక్షణలో కూర్చుని కీర్తన చేయడం, లేదంటే భాగవత చర్చిస్తూ ఉండడం, ఇది ఆయన దినచర్య. ఏమాత్రం ఈ బయట బయట విషయాలు చూసి చాలా బాధపడుతుండేవాడు. వాళ్ళ యొక్క దుస్థితి చూసి వాళ్ళు ఈ భౌతిక వస్తువుల ఆకర్షణలో పడి భగవంతుని మర్చిపోవడం చూసి చాలా బాధపడుతుండేవాడు. అరే వీళ్ళు ఎంత కొట్టుమిట్టాడుతున్నారు ఈ భౌతిక ఆకర్షణల మీద పడిపోయి నిజమైన ధనాన్ని వదులుకుంటున్నారు. మానవ జీవితంలో సంపాదించే వాళ్ళు ఏకైక ధనం ఏంటి? కృష్ణ చైతన్యం. అదొకటే మనం మానవ జీవితం అసలు ఉన్నదే ఆ ధనాన్ని సంపాదించడం కోసం. ఆ ధనాన్ని వదిలేసి లౌకికమైన ఈ ధనాన్ని మీద పడ్డారు. దీంట్లో మోహితులైపోయి నిజమైన ధనాన్ని మర్చిపోయారు. అని చెప్పి బాధపడుతుండేవాడు. కొన్నిసార్లు అనుకునేవాడు, ఈ జీవితాన్ని, ఈ భౌతిక జగత్తు నుంచి విడిచి నేను ఎప్పుడు వెళ్తాను? ఇటువంటి మనుషుల్ని చూడలేకపోతున్నాను. కలియుగ ప్రభావంలో ఈ మోసాలు చేసుకుంటున్నాను అని చూసి ఇటువంటి మోసగాళ్ళని నేను చూడలేకపోతున్నాను. ఇటువంటి భౌతిక వ్యక్తుల సాంగత్యాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఎప్పుడు నాకు ముక్తి కలుగుతుందా అని చెప్పి కొన్నిసార్లు బాధపడుతుండేవాడు. ఈ విధంగా ఈ భౌతిక జీవన విధానం మీద ఏ మాత్రం ఆకర్షణ లేదు. అంచేది ఏనాడు కూడా ఆయన పెళ్లి చేసుకోవాలని తలపు కానీ, లేదంటే సంసారిక జీవితం మీద కానీ ఆయన ఆకర్షణ చూపించబడవల్ల ఆ చర్చ ఎప్పుడూ రాలేదు. కానీ తల్లిదండ్రులకి అదొక బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఈయన వయసు వచ్చేటప్పటికీ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు విశ్వరూపికి వివాహం చేయాలని చెప్పి. ఒకరోజు సత్యమాత, జగన్నాథ్ మిశ్రా ఇద్దరు కూర్చొని చర్చిస్తున్నారు. మన విశ్వరూపకి పెళ్లి వయసు వచ్చింది, మనం పెళ్లి చేయాలి. ఆయన చూస్తే పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు అనిపిస్తుంది, కానీ ఏదో ఒకటి మనం చేసి ఆయనకి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. అది ఈయన వింటాడు.
విని అనుకుంటాడు, నాకు ఈ ఈ భౌతిక బంధాల నుంచి నాకు బంధాలను పడదలుచుకోలేదు. అంచేత నేను ఇక్కడ ఉంటే మా తల్లిదండ్రులు ఏదో చేసి నాకు ఈ భౌతిక బంధాలన్నీ అంటగట్టేటట్టుగా ఉన్నారు. దీని నుంచి నేను బయటపడాలంటే ఒకటే మార్గం, వీళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోవడం ఒకటే మార్గం అని చెప్పి ఆయన ఆలోచించుకుని ఎవరికి చేయకుండా ఆ రోజు రాత్రే ఆయన నవదీప్ వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత తెలుస్తుంది ఆయన శంకరారణ్య అన్న పేరు మీద నా సన్యాసం తీసుకుని పర్యటన చేస్తున్నాం అని చెప్పి తర్వాత అది తెలుస్తుంది. అది ఉదయం లేచేటప్పటికల్లా జగన్నాథ్ మిశ్రకి సత్యమాతకి ఇలా తెలిసి వాళ్ళ అబ్బాయి లేడు, వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుసుకునేటప్పటికి వాళ్ళకి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. జగన్నాథ్ మిశ్ర దాన్ని భరించలేకపోతాడు. చేతికి వచ్చిన కొడుకు నాకు చేదోడుగా వాదోడుగా ఉంటాడు అనుకున్న సమయంలో ఇలాగా నన్ను అనాథ చేసి వెళ్ళిపోయాడు. నిమాయ్ విశ్వంబర అయితే చిన్న పిల్లవాడు, ఆయనకి ఏమీ తెలియదు. కానీ అన్ని తెలిసి మంచి ఆయన అల్లరి చూస్తే ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియడం లేదు. ఈయన మంచి మంచి నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఒక బాధ్యతాయుతమైన కుర్రవాడు, నాకు చేదోడుగా వాదోడుగా ఉంటాడు అనుకున్న సమయంలో ఈయన కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి పలు విధాలుగా చాలా బాధపడుతున్నాడు. మనిషి అవలాపోతున్నాడు. జగన్నాథ్ మిశ్ర యొక్క స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి జగన్నాథ్ మిశ్రని, సత్యమాతని రకరకాలుగా ఓదారుస్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు, శాస్త్రానుసారం ఒక కుటుంబంలో, ఒక వంశంలో ఎవరైనా సరే ఒక సన్యాసం తీసుకుంటే కొన్ని తరాల వాళ్ళు ఉద్ధరించబడతారు. అంచేత నువ్వు అదృష్టవంతుడివి. ఆయన సన్యాసం తీసుకుని సన్యాసం అయ్యి భక్తి చేసుకోవడం వల్ల మీ అందరూ కూడా ఉద్ధరించబడ్డారు. ఆ సౌభాగ్యం ఎంతమందికి వస్తుంది? మీరు ఎంతో సౌభాగ్యవంతులు, ఎందుకు బాధపడతారు? ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది వచ్చి అంటారు, అయిపోయింది అది అయిపోయింది, నువ్వు బాధపడినా సరే ఆ సన్యాసం తీసుకున్న ఆయన మనీ వెనక్కి రాడు. ఆయన బాధపడుతూ ఉన్నవాడిని కూడా నువ్వు పోగొట్టుకోవద్దు. ఈయన మీద దృష్టి పెట్టు. చూడు నిమాయి ఎంత మంచివాడు, ఎంత తుషారమైన కుర్రవాడు, అని తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఈయన సరిగా పెంచుకుంటే ఈయన్ని చేదోడు వాదోడుగా అవుతాడు, ఆయన లేటుని తీరుస్తాడు అని చెప్పి రకరకాలుగా జగన్నాథ్ మిశ్రని ఓదార్చడం మొదలుపెట్టాను. దాంతోపాటు నిమ్మాయి కూడా ఎంతో చక్కగా వాళ్ళ పేరెంట్స్తో పాటు ఆయన బాధపడుతూ అన్నగారి యొక్క విరహాన్ని ఆయన కూడా భోగించాడు. అంతేకాకుండా వాళ్ళకి దగ్గరుండి మీకెందుకు అన్న, మీకెందుకు నేను మీతో పాటు ఉంటాను కదా, మిమ్మల్ని వచ్చిపెట్టండి, నేను ఎప్పుడు కూడా అన్నలాగా ఎప్పుడు చేయను అని చెప్పి ఆయన కూడా తన యొక్క తీయని మాటలతోటి వాళ్ళని ఓదార్చుతూ ఉండేవాడు. సో ఈ విధంగా ఆ జగన్నాథ్ మిశ్రా విశ్వరూప్ వెళ్ళిపోయిన విషయంలో నుంచి పడుతున్నాడు. కానీ కొన్నిసార్లు ఆయన గుర్తు చేసిన ప్రతిసారి కూడా భరించలేక మళ్ళీ మొదలు పెడుతుండేవాడు. ఎక్కడైనా చర్చ వచ్చినప్పుడల్లా విశ్వరూప్ పేరు వస్తే చాలు జగన్నాథ్ మిశ్రా ఆపుకోలేక ఏడుస్తూ ఉండేవాడు. అయితే నిమ్మాయి ఆ టైంలో చిన్నవాడు ఇంకొకటే కాబట్టి చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉండేవాడు. అది చూశాడు జగన్నాథ్ మిశ్రా. చూసి అనుకున్నాడు, చూడు ఈయన కూడా శాస్త్రాలు విశ్వరూపులాగే చాలా పరిశీలనంగా నిష్ణాతంగా చదువుతూ ఉన్నాడు. శాస్త్రాల సారాంశం ఏంటి?
భౌతిక జగత్ అంతా మిథ్య. భౌతిక జీవన విధానం అన్నది ఒక మిథ్య. ఇది అశాశ్వతం అని తెలుసుకోండి. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఈయన కూడా నా పెద్ద కుమారుడిలాగా అన్ని త్యాగం చేసి ఈయన కూడా సన్యాసం వెళ్ళిపోతాడు. అంచేది ఈయన చదవనివ్వకూడదు. ఈయన ఎంత చదువుతాడో అంత జ్ఞానవంతుడు అవుతాడు. శాశ్వతాలకు జ్ఞానం సారాంశం ఏంటి? భగవద్భక్తి చేయడం, ఈ భౌతిక జగత్ నుంచి బయటపడడం. అంచేత ఈయన కూడా నేను ఎక్కువ చదివిస్తే ఈయన కూడా నన్ను విడిచిపెట్టి చదువుతాడు కాబట్టి చదవలేమని చెప్పి నిమ్మాయిని పిలుస్తాడు. నిమ్మాయి, రేపటి నుంచి నువ్వు చదవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు ఏం చేస్తావో చేసుకో, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదంట. నిమ్మాయికి అది నచ్చదు. అయినా సరే తండ్రి మాట కాదనలేక ఒప్పుకుంటాడు. కానీ ఆ రోజు నుంచి ఇంకా ఆయన తనకు అల్లరిని ఇంకా ఎక్కువ చేస్తాడు. అంతవరకు తన ఇంటిలో కోపం వస్తే ఇంటిలోనే సామాన్లు పగలగొట్టేవాడు, ఏదైనా చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు సామాన్లు పగలగొట్టడం మొదలు పెట్టాడు, వాళ్ళ గ్లాసులు పగలగొట్టాడు, వాళ్ళ ఇళ్ళు పగలగొట్టడం చేయడం మొదలు పెట్టాడు. ఇంకా ఆయనకు అల్లరికి హద్దులు లేకుండా పోయాయి. ఏమైనా అంటే నన్ను స్కూల్ పంపించింది అనేవాడు. నన్ను స్కూల్ పంపించడం నాకేం తెలుస్తుంది అంటుండేవాడు. ఆ స్కూల్ మాట ఎట్టేటప్పటికి జగన్నాథ్ మిశ్రా సైలెంట్ అయిపోతుండేవాడు. అంతే జగన్నాథ్ మిశ్రా భరిస్తూ ఉండేవాడు ఆ అల్లరిని. ఒకసారి జగన్నాథ్ మిశ్రా ఎక్కడో బయట ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది 3 రోజుల కోసం. అని వెళ్ళినప్పుడు ఈ నిమా ఏం చేశాడు అంటే వాళ్ళ ఇంటి పెరట్లో పూర్వం కుండల్లో ఉండేవారు కాబట్టి కుండలన్నీ కూడా వండిన తర్వాత అట్లా ఒక్కసారి కుండ అనేది ఒక్కసారి వండాలి. యాక్చువల్గా అయితే నిజానికి కుండ అనేది ఒక్కసారి వాడాలి. ఈ రోజులో కొండ కొనుక్కుంటే అది పగిలే వరకు వాడుతూనే అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా పద్ధతి కాదు. ఎందుకంటే కుండని మనం కడిగిన లోపల ఆ చిన్న కన్నాలు ఉంటాయి, కన్నాల్లో అన్నం గట్ట మిగిలిపోద్ది, అది పాచి కింద అయిపోద్ది. ఇది మళ్ళీ వండినప్పుడు అది పనిచేయదు, అది శుద్ధమైనది కాదు, అవదు. కానీ ఈ రోజుల్లో అది ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకని కొండను ఒకసారి వాడతారు, రెండోసారి వాడరు వండడానికి. అంచేత ఆ కొండలన్నీ ఒకసారి వాడిన తర్వాత అవన్నీ ఒక పెద్ద కుప్పలాగా పెట్టింది కథల. నిమ్మ వెళ్ళి ఆ కొండలు ఎక్కి పైన ఎక్కి కూర్చున్నాడు. యాక్చువల్గా ఏంటంటే పూర్వం ఆ కొండలు కూడా ఎక్కడ కర్రల పొయ్యి మీద వాడేవారు. కర్రల పొయ్యిలు వాడేవారు కాబట్టి, కర్రల పొయ్యి మీద వండేవారు కాబట్టి కిందంతా మసి అంటుకునేది. సో ఎప్పుడైతే ఇవన్నీ అక్కడ పడేసాడు, బోర్ల నుంచి పెట్టారో ఆయన చేతులు పెట్టినప్పుడు చేతులు నిండా మసి. నిమ్మాయికి గోల్డెన్ అవతారం, గోల్డెన్ స్వర్ణ వర్ణంలో ఉన్నాడు. దానిలో ఈ చేతులకి వల్ల అక్కడ ఇక్కడ బస్సు అంటే అక్కడ అంటుకుని ఆ స్వర్ణవర్ణం మీద గోల్డెన్ అంటే ఎలాగంటే ఇప్పుడు నల్ల పూసలతో మనం అర్థం చేసుకుంటే నలుపు ఇది ఉంటుంది. ఆ విధంగా ఇంకా ఆ మసి ఇంకో ఈయన యొక్క అందాన్ని ఇంకా పెంచింది. దాని మీద కూర్చుని ఇంకో ఆడుకుంటున్నట్టే ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా బ్రాహ్మణస్తులందరూ చూసి, ఓహో నిమ్మాయికి ఏం చేస్తున్నావు చిచ్చి అని చెప్తే ఆయన దిగేవాడు కాదు. దిగకపోతే వెళ్ళి అందరూ సత్యవతికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. చూడు మీ అబ్బాయి ఏం చేశాడో, ఎక్కడ కూర్చున్నాడు చూడు, ఆ వాడిన మసిపోయిన కుండల మీద కూర్చున్నాడు అని చెప్పి. వెంటనే పరిగెట్టుకొచ్చింది సత్యమాత. నిమ్మాయ్ ఏం చేస్తున్నావు నువ్వు?
అంటే ఆడుకుంటున్నాను. ఎక్కడ ఆడుకుంటున్నావు? అదే ఆడుకునే ప్లేసు. ఆ పాసిపోయిన కుండల మీద కూర్చున్నాం అంటాడు. అయితే ఏమైందంటాడు. ఏమైందంటే నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు. ఆ మాత్రం తెలీదు. ఏది శుభ్ర శుభ్రమైన ప్రదేశం, ఏది అపరిశుభ్రమైన ప్రదేశం. ఇటువంటి అపార్ట్మెంట్ అపరిశుభ్రమైన ప్రదేశంలో ఎలా కూర్చుంటున్నావు అంటే అంటాడు ఇది అపరిశుద్ధమా? ఎలాగా? ఇవన్నీ ఈ ఇంట్లో ఈ కుండల్లో నువ్వు విష్ణువుకి ప్రసాదం వండావు. విష్ణు యొక్క సేవలో వాడిని ఏ ప్రదేశం ఏ వస్తువైనా సరే శుభదాయకం అవుతుంది తప్ప అశుభదాయకం ఎలాగవుద్ది? అపరిశుభ్రం ఎలాగవుద్ది అంటాడు. అంటే అలా కాదు. ఈ వాడేసినవి ఇవి. ఇప్పుడు వాడు పాచిపోయిన కుండలు ఇవి. చేత నువ్వు ఇటువంటి ఆటలు ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేయలే. ఆ మాత్రం కూడా తెలియదా? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు. ఏది శుభ్రమో ఏది అశుభ్రమో అని తెలియదు. ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలాగంటే అప్పుడు అంటాడు, నేమే అంటాడు, ఎలా తెలుస్తుంది నాకు? శాస్త్రాలు చదివితే కదా తెలిసేది. మీరేమో నన్ను చదవనివ్వడం లేదు. స్కూల్కి వెళ్ళడం లేదు. స్కూల్కి వెళ్తే కదా తెలిసేది. నేనేమో నిరక్షరాస్య బ్రాహ్మణుని. నాకు ఈ శాస్త్రాల్లో ఉన్న మంచి ఎట్టి చెడు ఎట్టి ఎలా తెలుస్తుంది? ఏది శుభ్రం ఏది అపశుభ్రం అని ఎలా తెలుస్తుంది? స్కూల్కి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటేనే కదా తెలిసేది. నేను నన్ను నేర్చుకొని ఇవ్వడం లేదు, చదవని ఇవ్వడం లేదు అంటాడు. అనేటప్పటికీ ఇంక మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఏమిటి శశిమాత నిజమా? మీ అబ్బాయిని చదవనివ్వడం లేదా? స్కూల్కి వెళ్ళనివ్వడం లేదా? ఇదెక్కడి గొడవ అండి. మేము మా పిల్లలు వెనకాల పడుతున్నాం, చదవరా బాబు చదవరా బాబు అని. వాళ్ళేమో చదవడం లేదు. ఈయన చదువుతారంటే మీరు చదవడం లేదు. నిమాయ్ నిన్ను స్కూల్కి పంపించే వరకు నువ్వు దిగద్దు, నువ్వు అక్కడే ఉండు, నీతో పాటు మీకు సపోర్ట్గా మేము ఉంటాం అని చెప్పి వాళ్ళందరూ కూడా అనేటప్పటికీ సత్యమాతకి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే అందరి ముందు అలాగనేటప్పటికీ తన పిల్లవాడిని చదవనివ్వడం లేదు. బ్రాహ్మణులు అంటేనే నేను విద్య ఉండాలి. నేను బ్రాహ్మణుల యొక్క సంపద ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం లేకుండా చేయడం అనేది ఇది కాదు. అంటే అవి ఏం చెప్పాలో తెలియక ఇంకా ఏం మాట్లాడలేక ఆమె ఆ పైకెక్కి ఆయన దించుకొని కిందకి రాబోతుంది. అప్పుడు అంటాడు, అమ్మ నువ్వు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు. ఎందుకంటే నిజానికి నేను ఎక్కడ కూర్చుంటే అదే శుభ్రం, అది పవిత్రత. నేను ఎక్కడ కూడా నాలో అపరిశుభ్రత అన్నది లేదు. నాలో లేకపోవడమే కాదు, నేను దేన్ని ముట్టుకుంటే నాది అపరిశుభ్రమైనది కూడా శుభ్రం అయిపోతుంది. మరి అపరిశుభ్రం కూడా శుభ్రం అవుద్ది అని చెప్పి ఇంకా ఆయన దత్తాత్రేయ మూడులో సత్యమాతకి చెప్పడం మొదలు పెడతాడు. విష్ణు సేవలో ఉపయోగించిన ఏ వస్తువైనా సరే దాని స్పర్శ వల్ల కూడా అది అదొకటే పరిశుభ్రం కాదు, దాన్ని ముట్టిన వాళ్ళు కూడా శుభ్రం అవుతారు. ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన దాంట్లో ప్రతిదీ కూడా, అంటే ఈ భౌతిక జగత్తులో కూడా ప్రతిదీ కూడా భగవంతుడి సృష్టి.
భగవంతుడి సృష్టి అంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి భగవంతుడి నుంచి వచ్చింది ఏది కూడా అపరిశుభ్రత అన్నది ఉండదు. ఆ అపరిశుభ్రత అన్నది మన యొక్క మనోభావనే తప్ప భగవంతుని యొక్క సృష్టిలో అశుభ్ర అశుభ్రత అశుభమైందంటూ ఏమీ లేదు అని చెప్పి రకరకాలుగా ఫిలాసఫీ చెప్తాడు. అందులో ఏ, ఇది మన యొక్క పద్ధతులను బట్టి అపరిశుభ్రతం అనుకుంటాం కానీ దేని నిజానికి ఏది కాదు. అందులో రెండోది, నేను అన్నిటికంటే ఉత్తమమైన అతి శుభ్రమైన పరిశుద్ధుడైన నేను ముట్టుకున్నాక ఏది ఇంకా అపరిశుభ్రంగా ఉండిపోద్ది. ఆ? అని చెప్పి రెండోది, నేను ఒకవేళ అపరిశుభ్రమైన ప్లేస్లో ఉన్నా అది పరిశుభ్రం అయిపోద్ది. పరిశుభ్రం కాదు, అతి శ్రేష్టమైన ప్రదేశం అయిపోద్ది. అంచేత నువ్వు ఎవరిని తెలుసుకోకుండా అపరిశుభ్రం అంటున్నావు, చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అని చెప్తే ఏమో అర్థం చేసుకోక. ఎందుకంటే భగవంతుని యొక్క మెసేజ్ అర్థం చేసుకోవాలన్నా భగవంతుడి యొక్క కృప కావాలి. భగవంతుడి కృప లేకుండా భగవంతుడి యొక్క మెసేజ్ కూడా మనం అర్థం చేసుకోలేం. సరే, నిమ్మాయి మాట్లాడుతున్న ఈ మాటలు ఏవి కూడా సత్యమాతకి ఎక్కడం లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క మాయాశక్తి, అంతరంగ శక్తి మనల్ని అర్థం చేసుకోకుండా చేస్తుంది. అది ఎందుకంటే భగవత్ సంకల్పం మళ్ళీ కావాలి. భగవంతుడు ఎప్పుడైతే మనకి అది అర్థం చేసుకోవాలని చెప్పి ఎలా చేస్తాం అప్పుడే మనం తీసుకోగలుగుతాం. లేకపోతే ఆయన యొక్క కృప లేకుండా మనం భగవంతుడి యొక్క సందేశాన్ని కానీ భగవంతుడి గురించి కానీ భగవంతుడి లీలలు కానీ దేన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. అంచేత ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పింది ఏది కూడా సత్యమాతకి ఎక్కలేదు. సత్యవతి ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఆయన పైకెక్కి లాక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోయి వెళ్ళి గంగానదికి వెళ్ళి స్నానం చేసుకున్నా అని చెప్తుంది. చైతన్య మహాప్రభు సరే అదే నిమాయ్ వెళ్ళి గంగానదికి వెళ్ళి స్నానం చేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత అంతేకాదు, అక్కడ ఆ మాటలు చెప్పి నవ్వుతుంటే ఆ నవ్వుకి అందరూ సమ్మోహితులైపోయారట ఆ నవ్వు చూసి. సో ఈ విధంగా ఆయన తన మాటలతోటి చేష్టతోటి అందరినీ సమ్మోహనం చేసేస్తూ ఉన్నాడు. తర్వాత వెళ్ళి స్నానం చేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత జగన్నాథ్ మిశ్ర వెనక్కి వచ్చాక తెలిసి చెప్తుంది, మన పిల్లవాడు చాలా నేను బాధపడుతున్నాడు మనం స్కూల్కి పంపించకపోవడం. ప్రతి విషయానికి కూడా చూస్తే ఎక్కడ వచ్చినా సరే నన్ను స్కూల్కి పంపించలేదు, నా స్కూల్కి పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుందని చెప్పి ఆయన అల్లరి చేసిన ప్రతిదానికి కారణం అదే చెప్తున్నాడు అని చెప్తే అప్పుడు జగన్నాథ్ మిశ్ర అంటాడు, కరెక్ట్, నాకు కూడా చాలాసార్లు అలాగే చెప్తున్నాడు, ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఇవన్నీ మనం ఎన్ని చేసినా సరే లాస్ట్కి భగవంతుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళు స్కూల్ మానిపిద్దామని అనుకున్నప్పుడు జగన్నాథ్ మిశ్రా సత్యమాత అడుగుతుంది, మనం ఆయన స్కూలు అదే చదవకుండా చేస్తే ఆయన ఎలా బతుకుతాడు, ఆయన బతుకు తెరువు కూడా కావాలి కదా అంటే అప్పుడు అంటాడు, బతుకు తెరువుకి మనం చదువు అవసరం లేదు, విప్రవృత్తి చేసుకుంటే సరిపోదు. విప్రవృత్తి అంటే విప్రుడు అని చెప్పాం. బ్రాహ్మణులు 3 రకాల వాళ్ళు ఉంటారు, ఒకడు విప్రుడు, ఒకడు బ్రాహ్మణుడు, వైష్ణవుడు, ముగ్గురు బ్రాహ్మణులే. విప్రుడు అన్నవాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తారు. ఈ పూజకి ఈ మంత్రాలు చదవాలి, ఆ పూజకి ఆ మంత్రాలు చదవాలి, అంతవరకు తెలుస్తుంది. ఆ జ్ఞానం ఉంటే చాలు.
అలాగే బ్రాహ్మణులు అన్న వారికి బ్రహ్మజ్ఞానం అనేది ఉండదు. అంటే భగవంతుడు ఎవరు, భగవంతుడు ఉన్నాను, భగవంతుడు ఎవరు, నేనెవరు, భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఇలాగా, లేదంటే ఏదో మంత్రాలు ఉంటే వాటి అర్థం ఏమిటి, అవి ఎందుకు చదువుతున్నారు, ఇటువంటి ఈ జ్ఞానం అంతా ఉంటారు. వైష్ణవులు అన్న వాళ్ళకి బ్రాహ్మణులకు ఉన్నంత జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఉన్నంత జ్ఞానాన్ని వాళ్ళు అమరులో పెట్టి వాళ్ళ ఆచరణలో ఉంటుంది. అది వైష్ణవం. బ్రాహ్మణుల్లో జ్ఞానం ఉంటుంది కానీ ఆచరణ తక్కువ ఉంటుంది. వైష్ణవుల్లో జ్ఞానం తక్కువ ఉంటుంది కానీ ఆచరణ ఉన్నంత వరకు ఆచరణ ఉంటుంది. విప్రుల్లో ఈ రెండు ఉండవు. జస్ట్ వాళ్ళకి ఏ పూజకి ఏదో దాంతో అనిపిస్తుంది. అంచేత అప్పుడు జగన్నాథ్ మిషన్ అడిగినప్పుడు, సత్యమాత జగన్నాథ్ మిషన్ అడిగినప్పుడు నువ్వు చదువు మానిపించేస్తే మరి పల్లెడు ఎలా బతుకుతాడు అన్నప్పుడు, బతుకు తెరువు ఏంటంటే అప్పుడు చెప్తాడు, ఆయన విప్రవృత్తి నేర్పుదాం, నాకు పూజలు చేస్తాను, దాంతో ఆయన బతుకుతాడు అని చెప్తాడు. ఇప్పుడు అదే వ్యక్తి ఈరోజు అంటున్నాడు, మనం కృష్ణ మీద ఆధారపడ్డాం, మనం ఇంత మంచి సంస్కారం ఇచ్చిన తర్వాత కూడా విశ్వరూప్ మనకి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు నిమాయి మీద ఏమాత్రం నమ్మకం లేదు, ఈ మనతో పాటు ఉంటాడని. అంచేత మనం ఆయనకి చదువు నేర్పినా నేర్పకపోయినా మనతో ఉంటాడనే నమ్మకం నాకు అంతగా లేదు. అంచేత భగవత్ సంకల్పం ప్రకారం ఏది జరగాలో అదో జరుగుతుంది. దానికోసం మనం ఈ స్కూల్ మానిపించడం మంచిది కాదేమో అని నాకు కూడా అనిపిస్తుంది. అంచేత మనం ఈయన్ని స్కూల్కి పంపిస్తే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని నెక్స్ట్ రోజు జగన్నాథ్ మిశ్రా నిమాయిని పిలిచి, నిమాయ్, నువ్వు ఈ రోజు నుంచి తిరిగి మళ్ళీ నీ నీ విద్యని ప్రారంభించవచ్చు, నువ్వు రోజు వెళ్ళి చదువుకో అని చెప్తాడు. చెప్పుకొని చైతన్య మహాప్రభు నిమాయ్ ఎంతో ఆనందపడతాడు. అంతేకాదు పిలిచి అడుగుతాడు, నువ్వు నవదీపులో ఉన్న వాళ్ళందరిలోకి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర చదువుకుంటావు అని అడుగుతాడు. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, నేను గంగాదాస్ పండిత్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటానని చెప్పి చెప్తారు. గంగాదాస్ పండిత్ ఎవరంటే సార్వభౌమ భట్టాచార్యుని యొక్క శిష్యుడు. సార్వభౌమ భట్టాచార్య శిష్యుడు. కానీ విశేషం ఏంటంటే సార్వభౌమ భట్టాచార్య నిరాకారవాది, కానీ గంగాదాస్ పండిత్ భక్తుడు, పరమ భక్తుడు. సాయం దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అతి అతి తక్కువ సమయంలోనే అన్నీ నేర్చేసుకుంటాడు. నేర్చుకోవడమే కాదు, అక్కడున్న స్టూడెంట్స్ కూడా ఆయన చెప్పడం కూడా మొదలు పెడతారు. అంటే వాళ్ళకి అంచేత ఈ విధంగా ఆయన అక్కడ చదువుకుంటూ తన విద్యాభ్యాసం చేశాడు. అంతేకాకుండా దాంట్లో ఎన్నో రకాల గేమ్స్, ఎన్నో రకాలైన డ్రామాస్ వేయడం, ఇవన్నీ కూడా చెప్తారు. చైతన్య మహాప్రభు ఆడని గేమ్ అంటూ లేదట. ఆడను కాదు, ఎన్నో కొత్త గేమ్స్ని కూడా ఆయన కనుగొని ఆడించేవాడు. సో ఈ విధంగా ఈ టైంలోనే ఆయన
విద్య ఇది ఉమ్, దాన్ని ఏమంటారు, ఏ సెరమనీ అంటారు? ఏదో సెరమనీ అంటారు అంటే గుండె గీయించడం మొట్టమొదటిసారిగా ఆ సెరమనీ కూడా చేస్తాడు. చేసినప్పుడు అందరూ వస్తారు, అందరూ వచ్చి ఆయన్ని ఆశీర్వదించి ఆ గుండు గీయించినప్పుడు దాన్ని చూసి ఆయనలో ఉన్న తేజస్సు ఇంకా పెరిగిపోయిందంట. ఎప్పుడైతే గుండు గీసి మొట్టమొదటిసారిగా శిఖ మొదలు పెడతాను, గుండు గీసి శిఖ పెట్టడం అంటున్నారు. ఆ సెరమనీ చేయిస్తాడు. ఆ, ఒడుగు కాదు, ఒడుగు అని చెప్పేవారా కానీ ఒడుగు కాదు ఇది. దానికి ముందే, ఒడుకు ముందే ఇది జరుగుతుంది. ఇదేంటంటే శిఖ మొదలు, శిఖ ఉంచడం. ఒడుగు అనేది జంజం, జంజం పెట్టడం. థ్రెడ్ సెరమనీ. కానీ ఇక్కడ ఇది థ్రెడ్ సెరమనీ కాదు. ఏదైతేనే అది ఆ సెరమనీ జరిగినప్పుడు కూడా అందరూ వచ్చి ఆ, చైతన్య జగన్నాథ్ మిశ్రాకి ఆ చేద్దామని సంకల్పించిన రోజు, ఆ రోజు భక్షాటనకి వెళ్తే జగన్నాథ్ మిశ్రకి అందరూ ఈ రకరకాలైన వస్తువులు ఇస్తున్నారు. అది ఎప్పుడు కూడా ఆయన ఊహించండి. అవి ఏవైతే ఆ సెరమనీ కావాలో అన్ని వస్తువులు వచ్చేసాయి. సో ఆ విధంగా ఆయన ఎవరిని అడగకుండా కొనకుండానే ఆ సెరమనీ కావాల్సిన వస్తువులను వచ్చేసాయి. ఆ విధంగా చైతన్య మహాప్రభు అదే నిమాయ్ తన లీలల్ని రకరకాలుగా ప్రదర్శిస్తూ ఉండేవాడు. అక్కడ గంగానాథ్ సారీ గంగాదాస్ పండిత్ దగ్గర చదువుతున్నప్పుడు అక్కడే వాళ్ళ పిల్లలతోటి ఎక్కువ వాదన చేస్తూ ఉండేవాడు, వాదిస్తూ ఉండేవాడు. ఎవరైనా ఏదైనా అడిగితే దానికి వాళ్ళు చెప్పిన తప్పని చెప్పి నిరూపించేవాడు. మళ్ళీ కొంతసేపటికి తను చెప్పింది తప్పని చెప్పి మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని పెట్టేవాడు. మళ్ళీ ఆ కొత్త సిద్ధాంతం తప్పని చెప్పి మళ్ళీ ఇంకోటి పెట్టేవాడు. ఇలాగా తన తన సిద్ధాంతాన్నే మళ్ళీ ఓడిస్తుండేవాడు. మళ్ళీ ఇంకో కొత్త సిద్ధాంతం పెట్టాడు, అది ఓడిస్తే ఇంకో సిద్ధాంతం పెట్టేవాడు. ఇలాగా తను ఇంకా వాదనతో చూసుకుని తన్ని ఎవరు ఓడించలేరని ఒక గర్వమైన గర్వంతో కూడుకున్న స్టూడెంట్ గా తయారయ్యాడు. గంగానాథ్ పండిత్ చూస్తున్నాడు. చూసి ఆ అనుకుంటున్నాడు, ఇంత తెలివైన వాడు కుర్రవాడు, ఈయన ఈయన కూడా భక్తుడైతే అంత బాగున్నాడు. కానీ అక్కడ భక్తులు అవుతాడా వాడన్నది ఇంకా తెలియదు అక్కడికి. కానీ ఆయన ఈ విధంగా చైతన్య మహాప్రభు ఎంతో తెలివిగా ఉమ్, తన తెలివితేటను ప్రదర్శిస్తూ విద్యాభ్యాసాన్ని పెట్టారు. ఈలోపు జగన్నాథ్ మిశ్రా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది సత్యమాతకి లగలేని దెబ్బలాగా తగులుతుంది. ఎందుకంటే ఒక పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి పెద్దగా ఉన్న ఇప్పుడు భర్త కూడా వెళ్ళిపోయాడు. చైతన్య మహాప్రభు కోసం, ఆమె నిమాయ కోసం బతుకుతుంది. లేదంటే ఆమె కూడా ప్రాణాన్ని విడిచిపెట్టారు అనుకుంది. కానీ నిమాయి కోసమే తన ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ నిమాయి ప్రాణంగా ఆమె బతుకుతూ ఉంది. సో ఈ విధంగా ఆ ఈయన కూడా చైతన్య మహాప్రభు కూడా, అదే నిమాయి కూడా తల్లిని ఎప్పుడు చాలా చాలా ఓదారుస్తాడు, చెప్తాడు, నేను ఏనాడు కూడా విడిచిపెట్టి వెళ్ళనమ్మా, నీతో పాటు ఉంటానమ్మా, నువ్వు భయపడద్దు, నువ్వు బాధపడద్దు. ఇవి రకరకాలుగా ఆయన చెప్పి ఓదార్చుతాడు. ఈ విధంగా
జగన్నాథ్ మిశ్ర వెళ్ళిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు అదే నిమాయి సత్యమాత ఇద్దరు కలిసి ఉండడం మొదలుపెట్టారు. వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఇంకేం జరిగాయి అన్నది మనం మళ్ళీ వచ్చే క్లాస్లో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా గంగాదాస్ పండిత్ ఎవరు కాదు, నేను ఆయన కృష్ణలీలలో సందీప్ని ముని గంగాదాస్ పండిత్గా వస్తాడు. అక్కడ వాళ్ళకి విద్యాభ్యాసం చేశారు. అదే సందీప్ ముని ఇక్కడ వచ్చి ఇక్కడ నిమాయికి కూడా విద్యని బోధిస్తూ ఉన్నాడు. ఈలోపు తర్వాత ఇది కూడా జరుగుతుంది, గొడుగు కూడా జరుగుతుంది. గొడుగు జరిగినప్పుడు అదే ఇదన్నీ గురుకులకు వెళ్ళినప్పుడు గొడుగు జరిగినప్పుడు చైతన్య మహాప్రభు వామన్ దేవులా కనబడుతున్నాడు అందరికి. గొడుగు జరిగిన తర్వాత ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా ఎంతో మురిసిపోయి ఆ అందాన్ని చూసి, అంటే అందం చూస్తున్నారు కానీ అక్కడ ఫేస్ ఒకటి నిమాయిగా కనబడుతుంది, కానీ ఆకారం అంతా కూడా వామన అవతారం కనబడుతుంది. సో ఆ విధంగా ఆయన చేశారు. సో అందరూ ఎంతో తన్మయత్వంతో ఆయన చూస్తూ ఆయనకి భిక్ష పెట్టేవారు. ఆ అవకాశం కోసం లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి వీళ్ళందరూ కూడా మారు వేషాలు వచ్చి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు దేవతల యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా వచ్చి చైతన్య మహాప్రభుకి అదే నిమాయికి భిక్ష పెట్టారట. సో ఆ విధంగా దేవతలు కూడా భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా అది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా లీలలు జరుగుతాయి. ఇక్కడి నుంచి చైతన్య మహాప్రభు యొక్క భావన కొద్దిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేరు, ఎవరు లేరు, పెద్ద దిక్కులు మగ దిక్కంటూ ఈయన అయ్యేటప్పటికీ కొద్దిగా ఆయన అల్లరి, ఆయన యొక్క ఇవి మారి కొద్దిగా గంభీరం అనేది మొదలవుతుంది. ఇక్కడి నుంచి జరిగే లీలలన్నీ కూడా గంభీరతతో కూడుకున్న లీలలు జరుగుతుంటాయి. ఆ లీలలన్నీ మనం వచ్చే క్లాస్ మనం చర్చిద్దాం. హరే కృష్ణ.